అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారికి శివుని అనుగ్రహంతో ఈ 3 చోట్ల నుంచి డబ్బు రాబోతుంది. మీరు ఆర్థికంగా అదృష్టవంతులు కాబోతున్నారు. ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. మరి కర్కాటక రాశి వారికి శివయ్య అనుగ్రహంతో ఈ 3 చోట్ల డబ్బు ఎలా రాబోతుంది, వీరు ఆర్థికంగా ఎలా స్టేబుల్ కాబోతున్నారు, వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగం చేసినా సరే శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిర దేవి అమ్మవారి ఆశీస్సులతో దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గురువు గారు 100% పరిష్కారం చూపిస్తారు. గురువు గారు ఫోన్ నెంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా సరే పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సరే సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. అయితే ఈ కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు పై ఎత్తుకు వేయడంలో బాగా నేర్పరులనమాట. వీరు మేధావులనమాట. చాలా చురుగ్గా, చాలా తెలివైనవారనమాట. మంచి గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలకు ఈ రాశివారు మంచి స్థాయిలో ఉండాలని ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని ఒక పోటీగా తీసుకుంటారనమాట. తమ లైఫ్లో ఎదురైన అపజయాలకు ఎప్పుడు కూడా కష్టాలకి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగు వేసి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవ్వరితో కూడా పంచుకోరు. అదేవిధంగా ఇతరుల ఎత్తులకు లొంగకుండా ఉంటారు. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బుని పొదుపు చేస్తారు. అంతేకాని తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాలు, ఉద్యోగులుగా కూడా వీరు అత్యున్నత స్థాయికి వెళతారు. వీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా లభిస్తుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి మీరు కృషి చేస్తారు. అయితే ఈ కర్కాటక రాశి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత నిష్ఠతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అపార్థంతో విభేదాలకు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు. ఆరోగ్య విషయాల్లో వీరు శ్రద్ధను చూపించరనమాట. అయితే దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్యాలకు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. అంటే పెద్ద పెద్ద సమస్యలకు దారి తీసేవాగా అసలు ఉండవు, కానీ చిన్న చిన్నవి కడుపుకు సంబంధించినటువంటివి, తిన్నది జీర్ణం కాకపోవడం, ఎక్కువగా కష్టపడటం వల్ల సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఉదరానికి సంబంధించిన సమస్యలు అనేవి వీరు ఎక్కువగా పడుతూ ఉంటారన్నమాట. దీనికి తోడు మీ యొక్క చిన్నతనంలో కొన్ని చిన్న చిన్నవి సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే కర్కాటక రాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శక ప్రతిభ వీరిలో ఉంటుంది. వీరికి మంచిగా ఇప్పుడు యోగం అనేది ఉంటుంది. వీరికి సంతానం అనేది మంచి యోగ కాలం అనేది ఉంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరి వర్గము, సిద్ధాంతాలు, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకత అవుతూ ఉంటారు. అయితే వైరవర్గము ఒకటి కానంత వరకు ఈ కర్కాటక రాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ కర్కాటక రాశి వారికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు. మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే చాలా ఈజీగా పరిష్కరించుకుంటారు. అయితే కర్కాటక రాశి వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు బాగా తెలుసు. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకి గురి చేస్తాయి. మీ విషయంలో
ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రి ఎక్కువగా ఖర్చు చేస్తారు. పరమడ దక్షిణ దిక్కులు లభిస్తాయి. అయితే మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చినా సరే పాత పద్ధతులు మాత్రం వీరు అస్సలు వదలరు. ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారిది పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల అనవసరమైనటువంటి చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఒక్కొక్కసారి మీ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం కాబట్టి ఈ కర్కాటక రాశి వారిలో ఉంటుంది. కాబట్టి విదేశీయానం బాగా లాభదాయకంగా ప్రాఫిట్గా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో బాగా రాణించడం వల్ల ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతారు. కర్కాటక రాశి వారికి మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉండడం వల్ల వీరికి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ఇకపోతే ఈ రాశివారు ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడతారో. అయితే ఈ రాశివారు మాట మీద నిలబడతారు. అంటే ఏది పడితే అది మాట మాట్లాడారనమాట. ఏదైతే వీరు చేస్తారో అది మాత్రమే మాట ఇస్తారు. ఆ మాటకి కట్టుబడి ఉంటారో. ఈ కర్కాటక రాశి వారు చాలా శ్రమజీవులనమాట. వీరి యొక్క మనస్తత్వం ఎంత సున్నితంగా ఉంటుందో అంత కోపం కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అయితే వీరు సంపాదించిన కష్టం అనేది ఏదో ఒక రూపంగా ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందువల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తులుగా మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదన్నమాట. అయితే ఈ కర్కాటక రాశి వారికి అనుకోని ఖర్చులు ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు అంతా కలిసి వస్తుంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి శివయ్య అనుగ్రహంతో ఎక్కడి నుంచి డబ్బు రాబోతుందంటే శివయ్య అనుగ్రహంతో మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుంచి ఆస్తి రాబోతుంది. మీరు వింటుంది నిజమేనండి. మీకు అనుకోకుండా ఉన్నట్టుండి పూర్వీకుల ఆస్తి వస్తుంది. దాంతోపాటు మీ యొక్క ఆస్తి మరింత పెరుగుతుంది. ఇకపోతే ఇంకా ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవరికైనా సరే ఒకవేళ గతంలో అప్పు ఇచ్చి ఉంటే వారు ఎప్పటి నుంచో మీకు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీకు డబ్బు వస్తుంది. మీ డబ్బు మీకు తిరిగి వచ్చేస్తుంది. అలాగే కొంతమంది బిజినెస్ పార్ట్నర్తో కలిసి మీరేదైనా సరే గతంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటే అందుకు సంబంధించి గొడవలు కోర్టులో కేసులు ఉంటే అలా కూడా మీకు రావాల్సిన డబ్బు వస్తుంది. మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగంలో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు చేస్తే మీకు అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ పరిష్కారాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. కర్కాటక రాశి వారిలో జన్మించిన వారికి దైవభక్తి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలని లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టతరం. అయితే ప్రతి ఒక్క శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా శుభకరం. ఇక కర్కాటక రాశి వారు ఆపదలు ఉన్న వారికి వీలైనంత సహాయం చేయండి. మరియు శనివారాల్లో దేవాలయకి వెళ్ళి నల్లటి శనగలు ప్రసాదంగా కానీ అదేవిధంగా నల్లటి నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం ఏదైనా సరే ప్రసాదంగా పంచిపెట్టి ఉంటే మీరు ప్రతిరోజు కూడా లేదంటే ప్రతి శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రాలు పఠించండి. అలాగే అప్పుడప్పుడు ఏదైనా సరే ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎవరి నుంచి ఉచితంగా ఫ్రీగా ఏ వస్తువును కూడా స్వీకరించకూడదు. ఎవరి దగ్గర ఉచితంగా వస్తుందని అస్సలు తీసుకోకండి. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటు చేసుకోండి. అలాగే కర్కాటక రాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నీతితో దీపారాధన వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపార అభివృద్ధి చెందుతుంది. వృత్తిపరంగా వృద్ధిని చూస్తారు. ఉద్యోగపరంగా మంచి ఇన్కమ్ వస్తుంది. అంతేకాదు ఈ రాశి వారు లలితా సహస్రనామం చదవడం అత్యున్నత ఫలితాలు ఇస్తాయి. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుందని జ్యోతిష్
జ్యోతిష శాస్త్రం చెప్తుంది. సో చూశారు కదండి, కర్కాటక రాశి వారికి శివయ్య అనుగ్రహంతో ఏ 3 చోట్ల నుంచి డబ్బు రాబోతుంది. అదేవిధంగా మీకు మరింత ఉన్నత ఫలితాలు రావాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. అలాగే కర్కాటక రాశి వారికి రాబోయే 4 రోజుల్లో జరిగేది ఇదే అనమాట. అయితే కర్కాటక రాశి వారు చాలా చాలా అదృష్టవంతులు కాబట్టి ఈ ఆగస్ట్ నెల 5, 6, 7, 8 తేదీల్లో 4 అతిపెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళుతుంది. కానీ ఆ స్త్రీని మీరు గుర్తుపట్టడం లేదు. ఆ స్త్రీ ఎవరో మీరు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కర్కాటక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుంచి దూరం అయిపోతారు. వీరు ఎవరిని మోసం చేయరు, కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు. వీరి దగ్గరికి ఎవ్వరూ కూడా రారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఎన్నో కోల్పోయారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి 4 రోజులు కూడా అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా సరే మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మంచి మంచి శుభవార్తలు వింటారు. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది. అయితే కర్కాటక రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఎవ్వరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. మీ మనసు చెప్పిన మాటను నమ్మండి. అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయరు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏంటో మీకు తెలియదన్నమాట. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఈ 4 రోజుల్లో కూడా మీకు కాలం కలిసి వస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వస్తుంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. విద్యార్థులకి వారి కల నెరవేరుతుంది. మంచి స్థాయిలో చేరుకుంటారు. వ్యాపారస్తులు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకి త్వరలోనే జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. కర్కాటక రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు. దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ఈ రాశి వారికి 4 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 4 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. అంటే 4 రోజులు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అఖండ అదృష్టం వస్తుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. మీకున్నటువంటి అప్పులన్నీ తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఈ 4 రోజులు కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి ఇంట్లో
ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ బుధవారం ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలనైనా సరే పూజ చేయండి. దానివల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని మీ ఇంట్లో కూర్చుంటుంది. దానివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బును చూస్తారు. మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ బుధవారం లక్ష్మీదేవికి పూజ చేయండి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. మీ పేదరికం మొత్తం పోతుంది. మీరు ఊహించిన ధన లాభాలు కలుగుతాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కర్కాటక రాశి వారి కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఏ లోటు లేకుండా చూసుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబంలో ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటారు. కర్కాటక రాశి వారు మీకు వీలైతే ఈ 4 రోజుల్లో నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా వేయండి. నల్ల చీమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం. దానివల్ల మీ ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కర్కాటక రాశి వారి 4 రోజులు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరికి సలహాలు ఇవ్వకండి. ఎవ్వరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RS అనే అక్షరం పేరుతో ఉన్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఈ 4 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులన్నమాట. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. కర్కాటక రాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.